బ్యూటిఫుల్ లొకేషన్, లవ్లీ వెదర్. నీకేమనిపిస్తుంది? నొప్పిగా ఉందా? లేదు, చాలా హాయిగా ఉంది. నిన్నిలాగే జీవితాంతం హత్తుకోవాలనిపిస్తోంది. మీ మగాళ్ళకేమీ తెలీదు. బల్బు కూడా స్విచ్ ఉంటుంది, అదేస్తేనే కరెంటు పాస్ అవుతుంది. స్విచ్ ఇక్కడ ఉందన్నమాట. అవును, ఎలా ఉంది? 1000 వోల్ట్స్ పాస్ అయినట్టుంది. షాక్ కొడుతుందేమో. షేక్ అయ్యేలా కొడుతుంది. యు ఆర్ మై స్వీట్ డార్లింగ్. హలో, ఎవరు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి మధ్య ఫోన్లే చేయడం మానేశావు? సారీ బావా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? బాయ్ బావా, టేక్ కేర్. ఓకేనా? ఎవడాడు? మా బావా. వాడంటే అంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం. నీకు విషయం తెలుసా? వాడికి నేనంటే చాలా పిచ్చి. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టు పట్టు కూర్చున్నాడు. చిన్నప్పుడు వాడితో నా జ్ఞాపకాలు అస్సలు మర్చిపోలేను. అయితే వెళ్ళి వాడినే చేసుకో. ఇది అస్సలు మారదు. నా ఫ్రెండ్స్ అప్పటికి అంటూనే ఉన్నారు, డబ్బు కోసం అవసరం కోసం నీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారని. నీకంటే కాల్ గర్ల్స్ చాలా బెటర్. డబ్బిస్తే వల్లిచ్చి న్యాయం చేస్తారు. మిస్టర్ వైభవ్, మైండ్ యువర్ టంగ్. నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? చావు. చా, హ్యాపీగా ఈ గోవాకి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా మూడంతా పాటు చేసావు. తెలిసి కూడా నేను లవ్ చేశాను చూసావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎక్కడ ఉంచాల్సిందో అక్కడే ఉంచాల్సిందే. చా, రాణి 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 రాణి. అప్పారావు, ఇందాక నేను అనిత ఏదో ప్లేస్ చూడ్డానికి వెళ్ళాం. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండే. సడన్గా కనిపించకుండా అక్కడి నుంచి మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు అప్పారావు? నాకేం అర్థం కావట్లేదు. నా భార్య లేకపోతే నేను బతకలేను. పర్వాలేదు, కంగారు పడద్దు. నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. నువ్వు ఏడవకు. నాకు తెలిసిన మంచి మాంత్రికుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో తంత్ర విద్య ఉపయోగించి ఎక్కడ నీ భార్యని నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. నా మాట నమ్ము, నా మాట నమ్మి నవ్వుతారా? దా దా. ఓం కాళికా మాత, ఓం నమ శివాయ. స్వామి, స్వామి, నమస్తే స్వామి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి, మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ గాడికి తీసుకొచ్చాను. నాకన్నీ తెలుసు. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? అవును స్వామి. ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి.
కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంపతీసి వీళ్ళ రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా చూస్తావుగా. నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని, దాకిని, మోహిని, పిశాచిని ఆవాహయామి, ఆవాహయామి. ఏ బాలిక, కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిని, నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతి యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు. ఏం చేస్తావు నన్ను? ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని. నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి, రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు.
ఏరా పని అయిపోయిందా? అన్నా వాడు మామూలుడు కాదన్నా, వాడు బాక్సర్ అన్నా. మా అందరి జీల్ పలగొట్టిపోయిండన్నా. సిగ్గులేదేంట ఆ మాట చెప్పడానికి? ఇంతమంది ఉండి ఒక్కడిని చంపలేకపోయారా? వాడు బాక్సర్ అయితే ఏంట్రా, గుమ్ములు ఉన్నాయి ఆడికి. కత్తి తీసుకొని పొడిస్తే పేగులు బయటకు వచ్చి చేస్తాడు. ఛీ, ప్లానింగ్ మొత్తం సర్వనాశనం చేశారు కదరా. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సింపతి కొట్టేస్తాడు. ఛీ. సరే, అయ్యిందేదో అయింది. ముంబై నుంచి హై ప్రొఫెషనల్ వాళ్ళని తెప్పించి వాడిని షూట్ చేసి పడేసాయి. నేను చెప్పేంత వరకు అండర్ గ్రౌండ్ లో ఉండండి. పెట్టాయి. అమ్మా, అరే లేవండ్రా, పదండి.